జరిగింది. మొత్తం బోరుబావి ఏవైతే ఉన్నాయో గ్యాస్ లీక్ ఆయిల్స్ లోపల అయిపోయేంత వరకు కూడా ఈ మంటలు ఎగసిపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే లోపల దాదాపు 20 క్యూబిక్ మీటర్ల ఆయిల్స్ నిల్వలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అవితే గానీ మంటలు అదుపులోకి రానటువంటి పరిస్థితి. అందుకనే ఆయిల్ ఏవైతే బావి ఉందో దాంట్లోకి మట్టిని నింపడం ద్వారా మంటలు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే జిల్లా అధికారులు ఈ రెస్క్యూ టీం అదేవిధంగా ఓఎన్జీసీ అధికారులతో సమీక్ష జరపడం జరిగింది. ఎందుకంటే ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగానే గ్రామాన్ని ఖాళీ చేయడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ముందుగా ఎప్పుడైతే గ్యాస్ లీక్ అవుతుందో అప్పుడే అధికారులు ఈ ఇసురుమూరు గ్రామాన్ని మొత్తం కూడా ఖాళీ చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలను కూడా అలర్ట్ చేశారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కలెక్టర్ మహేష్ తో పాటు ఎస్పీ మీనా కుమార్, ఎంపీ హరీష్ మాధురితో పాటు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ అంతా కూడా ఘటనా ప్రదేశానికి ఉండడం జరిగింది. వీరంతా కూడా 2-3 గంటల నుంచి ఇక్కడే ఉండి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అధికారులంతా కూడా పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీని మీద స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం దీని మీద కసరత్తు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 24 గంటలు గడిస్తేనే గానీ మంటలు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ బావి ఏవైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో అవి తీవ్రంగా గ్యాస్ పైకి వెలువడడం, దాని కారణంగా భారీ స్థాయిలో 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో అటుగా ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా అయితే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదం లేకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకైతే నిపుణుల బృందం ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిపుణులతో చర్చిస్తున్నారు. గతంలో కూడా 1995లో కూడా ఇదే విధంగా వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు మంటలు ఆగడానికి 65 రోజులు పట్టింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, నిపుణుల సహాయం తీసుకోవడంతో 2-3 రోజుల్లోనే ఈ మంటలను అదుపులో తీసుకొచ్చేందుకు యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్.